అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీస్ అండ్ ఇట్ మై ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీ చూడబోయేది హెల్దీ అయిన మైగ్రేన్స్ తోటి మనం చపాతీ అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఓవర్ నైట్ నానబెట్టుకున్న పెసలు అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో ఒక అర గ్లాస్ అంతా నీళ్ళు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మన ఇంట్లో బ్రాస్కెట్ ప్లాస్టిక్లో ఉన్న తీసుకోవాలి, అంటే కన్నాలు ఉండాలి దానికి. అలా లేని పచ్చళ్ళలో మన ఇంట్లో ఏ జాలి ఉన్నా పర్లేదు, ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా ప్లేట్ మీద అయితే పెట్టేయాలి. మనం నైట్ అంతా నానబెట్టుకున్న పెసల్ని ఇలా కొద్దిగా తీసుకొని మనము ఇలాగా జల్లుకోవాలి. నేను పెసలు ఉడకపెట్టడానికి తీసుకున్నాను, దాంట్లో నుంచి కొద్దిగా తీసి ఇందులో వేస్తున్నాను. ఇలా వేసుకొని అన్ని లెవెల్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి వెలుతురు లేని చోట, అలాగే ఎవరు తిరగని చోట తీసుకెళ్ళి ఒక రోజు అంతా ఉంచేయాలి. మరుసటి రోజు రెండో రోజు చూద్దాం. చూడండి, చిన్న చిన్న మొలకలు వచ్చాయి కదా. ఇప్పుడు మనం మూత పెట్టకుండా వెలుతురులోనే వదిలేయాలి. ఇప్పుడు ఈ మొలకల పైన కొద్దిగా లైట్గా నీళ్ళు చల్లేసి మనం అలాగనే వదిలేయాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి మూడో రోజుకి మైగ్రేన్స్ తయారయ్యింది. ఇప్పుడు మనము కొద్ది నీళ్ళు చల్లుకొని వదిలేద్దాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకైతే 4వ రోజు అయిపోయింది. మనకి మైగ్రేన్స్ బాగా తయారైపోయింది. చూసారా, మైగ్రేన్స్ మనం ఇంట్లోనే నీడలోనే మట్టి లేకుండా ఎంత చక్కగా పెంచేసామో, నీళ్ళు చల్లుకొని పెంచేసాం. చూసారా, చూడండి వేర్లు ఎంత బాగున్నాయో. ఇప్పుడు మన మైగ్రేన్స్ని హార్వెస్ట్ చేద్దాం. ఈ మైగ్రేన్స్ వచ్చేసి హెల్త్కి వచ్చి చాలా మంచిది. ఆకుకూరలకి అన్నిటికంటే ఈ మైగ్రేన్స్ వచ్చేసి ఫైబర్ వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది మనకి. చూసారా, నేను వచ్చి పెసలు వచ్చి కొద్దిగా కదివేశాను. చూడండి మనకి ఎంత వచ్చిందో. ఇప్పుడు మనము ఈ వేర్లు ఉన్నాయి కదా, ఈ వేర్లన్నీ మనం మొక్కలకి వేసేయడమే. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ మైగ్రేన్స్ని ఇలాగా పెట్టేయాలి మొత్తంగా. అలాగే దీంతో పాటు ఒక 2 పచ్చిమిరపకాయలు పెట్టేయాలి. అలాగే ఒక 2-3 ఇంచులు అల్లము. ఇప్పుడు బాగా మెత్తగా గ్రైండర్ ఆడించుకొని తీసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మనం ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పిండి కలపటానికి ఒక బౌల్ తీసుకుందాము. ఇప్పుడు ఒక కప్పు అంత గోధుమ పిండి వేసుకొని ఇలాగ జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత మనము ఇప్పుడు మనం పేస్ట్ని వేసేద్దాము. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేద్దాము. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు నీళ్ళు సరిపోకపోతే ఇలాగ కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. బాగా ఒక 5 నిమిషాలకైనా సరే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. అరగంట తర్వాత మనం తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనకి చపాతీకి ఎంత కావాలో అంత పిండి ఇలాగ ఉండల కింద తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో కొద్దిగా పొడిపిండి వేసుకొని మన చపాతీలాగా ఇలాగా తయారు చేసుకోవాలి. చపాతీ వచ్చి చాలా స్మూత్గా ఉంటుంది, మనం తినటానికి చాలా బాగుంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఇలాగే ఉన్న పిండిని అంతా మనం చపాతీలాగా పామి తీసి పెట్టేసుకోవాలి. ఇలాగ అన్నీ పామేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా నేను స్టవ్ మీద పెన్నం పెట్టేశాను. పెన్నం వచ్చి బాగా వేడెక్కింది. ఇప్పుడు వేడెక్కిన తర్వాత ఇప్పుడు మన చపాతీని వేసుకోవాలి. ఇలా వేసాక కొద్దిగా ఆయిల్ రాసుకొని మన 2 వైపున కాల్చుకోవాలి. ఇలాగే పాన్ పెట్టుకుని చపాతీలన్నీ వేసుకొని కాల్చుకొని తీసుకోవాలి. మనకు వచ్చి ఈ మైగ్రేన్ చపాతీ వచ్చి చాలా స్మూత్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ట్రై చేసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అప్పుడే నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూసేవాళ్ళు తప్పక ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.